భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బీజం వేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్లో గల ప్రజాసేవా భవన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. ఈ కుటుంబాన్ని దేశం మరవదని అన్నారు. వారి స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి ఆ మహనీయుడికి అంకితం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, అల్లూరి అశోక్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు సోదరులు కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మన సోదరులు మనందరూ ఆశీర్వదించడం సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆయన మనమందరం ఒక రెండు రాజీవ్ గాంధీ మన ప్రియ నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు 32 సంవత్సరాల కిందట 1991లో శ్రీపెరుంబదూరులో ఎల్టీటీఈ ఉగ్రవాదుల కుట్రకు బలై దేశానికి ప్రాణత్యాగం చేసిన ఒక గొప్ప మహనీయుడు మన మధ్య ఈరోజు లేకపోవడం నిజంగా దురదృష్టకరం. భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బీజం వేసింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డోర్లు గేట్లు తెరిచింది మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. చాలామందికి తెలియదు, ఆ రోజులో అనేక రకాలైనటువంటి సూపర్ కంప్యూటర్ల తయారీకి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగానే పచ్చ జెండా ఊపినరు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ గారు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్చి చంపినరు. అట్లనే రాజీవ్ గాంధీ గారిని కూడా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఉగ్రవాదులు బాంబులు పెట్టి పేల్చి చంపినరు. త్యాగాలు చేసిన కుటుంబం, మీ కుటుంబాన్ని దేశం మరువదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ నిరంతరం అనేక రాష్ట్రాలలో గెలుస్తూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గెలిచి రాజీవ్ గాంధీ గారికి గొప్ప నివాళి అర్పిస్తాం. వారికి ఏ లోకంలో ఉన్నా ఆ మహనీయునికి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10కి 10 గెలిచి ఆ మహనీయునికి ఒక గొప్ప బహుమతిగా అంకితం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవల్ని తలుచుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని ఉద్యమాలు జరిగినాయి కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన ప్రియతమ నాయకుడు